బిగినింగ్లోనే ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు 19వ వచనంలోనే. ఇస్సాకు వంశావళి ఇదే అని. అంటే ఆది కాండము జెనసిస్ అనేటువంటి మాట వాడడంలో ఈ వంశావళులు ఇమిడి ఉన్నాయని భావిస్తారు. జెనసిస్ ఈజ్ జీనియాలజీ, బుక్ ఆఫ్ జీనియాలజీస్, వంశావళుల గ్రంథం అని అంటుంటారు. అక్కడక్కడ వంశావళుల ప్రస్తావనలు ఉంటాయి ఈ ఆది కాండంలో. ఇక్కడైతే మరి ఇస్సాకు, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు వృత్తాంతము. జీనియాలజీ అంటే కొంచెం ఇస్సాకు ఎటు నుంచి వచ్చాడు, రెబ్కా ఎటు నుంచి వచ్చినది, వారి పేరెంట్స్ వివరాలు ఇక్కడ మనకివ్వడం మనము చూస్తూ ఉన్నాం. ఆ ఇంట్రడక్టరీ వర్డ్స్ తర్వాత మనము గమనించినట్లయితే 20వ వచన 2వ భాగంలో ఇస్సాకుకు వివాహం అయినప్పుడు, రిబ్కాతో వివాహం అయినప్పుడు 40 సంవత్సరములు వాడు, 40 years, 40 సంవత్సరాలు. మరి బిడ్డలు కనినప్పుడు 26వ వచనం చివరి భాగంలో ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. అంటే వివాహం 40 ఏండ్లకు అయినది, మరి జన్మనిచ్చినది 60 ఏళ్లకు. ఇస్సాకు 60వ ఏట, అంటే 20 years ఆఫ్టర్ మ్యారేజ్, ఒక 9 నెలలు తగ్గిస్తే 20 ఏళ్ళు సంతానం లేని వారుగా ఉన్నారు. అది ఈ వృత్తాంతంలో కూడా మనం తెలుసుకోవలసిన విషయం. మనం శారా విషయం అలాగే చూసాం. శారా కూడా అలాగే ఉంది. ఆది కాండం 11:30లో చూస్తే ఆమెను కూడా ఇట్లాగే లేఖనాల్లో ఆమె గురించి వ్రాయడం జరుగుతూ ఉంటుంది. శారై గొడ్రాలయ్యుండెను, ఆమెకు సంతానము లేదు. మరి రిబ్కా విషయానికి వచ్చేసరికి మనం చదువుతున్నటువంటి భాగంలో ప్రత్యేకంగా 21వ వచనంలో ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అనేటువంటి మాట. సరే, గొడ్రాలుగా పిలుస్తూ ఉన్నారు స్త్రీలను. పాత నిబంధన, ఈవెన్ క్రొత్త నిబంధనలో కూడా అవగాహన ఉన్నది. ఇప్పుడైతే మరి మెడికల్ సైన్సెస్ అడ్వాన్స్ అయిన తర్వాత పురుషుని కూడా అనవచ్చు. అది బోత్ జెండర్స్, పురుషులు ఈ రీతిగా ఉండవచ్చును, సంతానం లక్షణములు లేనివారు. స్త్రీలు కూడా ఉండవచ్చు. ఇది ప్రత్యేకం. పురుషుల విషయంలో కూడా యాండ్రో అంటారు, ఏదో మెడికల్ టర్మ్, ఆ స్పెషలైజేషన్. యాండ్రాలజీ, ఓకేనండి, యాండ్రాలజీ. పెద్దల విద్యను మేము యాండ్రగోజీ అంటాం. పిల్లల విద్యనేమో ఫైడే అనేటువంటి మాట ఉన్నది గ్రీక్లో. దానిని బట్టి ఈ పీడియాట్రిషన్ అని దానిలో వస్తుంది. విద్యలో, ఎడ్యుకేషన్లో కూడా పీడియాగోజీ అనే మాట వాడతాం. కాబట్టి యాండ్రాలజీ ఏ రీతిగా స్త్రీల వైద్య నిపుణులు, పురుష వైద్య నిపుణులు, వీరు ఈ దినాల్లో అవగాహన ఏంటంటే we cannot accuse only women
ఇలాంటి పరిస్థితికి స్త్రీలనే అక్యూజ్ చేయడానికి వీల్లేదు అనేది కూడా ఉన్నది. బోత్ షుడ్ గో ఫర్ ట్రీట్మెంట్. ఇరువురు కూడా వైద్య సహాయం కొరకు ఇరువురు అప్రోచ్ కావాలి అనేటువంటి. సరే, ఈ కాలంలో పితరుల కాలంలో మరి అటు శారాను బ్లేమ్ చేశారు, ఇక్కడ ఈమె కూడా ఆ బ్లేమ్ను ఎదుర్కొని ఉండవచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ 20 లాంగ్ ఇయర్స్ షీ కుడ్ నాట్ కన్సీవ్. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆత్మికముగా మనం చూసినప్పుడు ఈ పరిస్థితులలో మరి ఈమె విషయమై, రెబ్కా విషయమై ఇస్సాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను. సో ద ప్రేయింగ్ మెథడ్ వి డు నాట్ నో, ఏ రీతిగా ప్రార్థన చేశాడు. ధూపం వేయడం కూడా ప్రార్థనలో భాగమే. మరి ఇశ్రాయేలీల జీవితంలో ఆ గర్భగుడిలోకి వెళ్ళి ధూపం వేయడం కూడా. ఇక్కడ యాజకులు లేరు అలాంటి పనుల నిమిత్తం. యాజకత్వం ఇంకా ఇంట్రడ్యూస్ కాలేదు పితరుల కాలంలో. ఓన్లీ ఆఫ్టర్ ఎగ్జోడస్, అంటే నిర్గమం తర్వాతనే సీనాయి పర్వతం దగ్గర యాజకులను నియామకం జరుగుతుంది. ఈ ఆరాధన చట్టం కూడా ఆ సీనాయి పర్వతం దగ్గరే దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. అప్పటి వరకు పితరులైన వారు దే అడాప్టెడ్ సమ్ మెథడ్స్ ఆఫ్ దేర్ ఓన్, దేవుని ఆరాధించడానికి. అయితే ఇక్కడ మరి ఇస్సాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన విధానం ఏమిటో తెలియదు, కానీ ప్రార్థన చేసినప్పుడు మేబీ ఇంటర్సెసరీ ప్రేయర్, విజ్ఞాపన ప్రార్థన అయి ఉండవచ్చునేమో. కానీ యెహోవా ఆలకించెను అనేటువంటి మాట ఇక్కడ ఉన్నది. యెహోవా వినెను. యెహోవాను వేడుకుంటే యెహోవా అతని ప్రార్థన వినెను. కాబట్టి రిబ్కా గర్భవతి ఆయను. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఈ అవగాహన పాత నిబంధనలో ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. ఏమిటి అంటే, మనము మరి మాట్లాడుకుంటూ ఉంటాం, పిల్లలు యెహోవా దానము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కాబట్టి ఇట్ ఈజ్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుండి వచ్చుచున్నటువంటి ఇవి, దేవుని యొద్ద నుండి వచ్చుచున్నటువంటి ఇవి. కాబట్టి దేవుని వేడుకొనుట ద్వారా ప్రాప్తించును అనేటువంటి దృఢమైన నమ్మకం మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నది. అంటే ఈ దినాల్లో అనేకమైన పద్ధతుల కొరకు ఫెర్టిలిటీ సెంటర్స్ అని వాళ్ళు లక్షలాది రూపాయలు మరి ఛార్జ్ చేయడం, నానా బాధలు ఉన్నాయి మెడికల్ సైన్సెస్లో. కానీ ఆ కాలంలో నిన్న మొన్నటి వరకు, ఈవెన్ ఇప్పటికి కూడా, నేటి దినమున కూడా మానవుల యొక్క నమ్మకము, విశ్వాసము ఇది దేవుని వలన కలుగును అనేటువంటి. మేము కూడా పని చేయుచున్నటువంటి సంఘాల్లో బహుకాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ భాగ్యం కలిగినది. దే ఆల్సో బిలీవ్ దట్ దేవుని వేడుకొన్నాం, ఈ ఆలయానికి వచ్చాం, ఆరాధించాం, దేవుడు మాకు సంతాన ప్రాప్తి కలిగించాడు అని. మరి ఈ దినం కూడా పీపుల్ దే కన్ఫెస్, వాళ్ళు ఒప్పుకుంటున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు, దేవుని కృతజ్ఞత కలిగి ఉంటూ ఉన్నారు. వీళ్ళ విషయం కూడా అదే జరిగినది మనం గమనించినప్పుడు.
అదే జరిగినది. మరి ఇస్సాకు ప్రార్థన చేశాడు, రిబ్కాకు ప్రాప్తించినది, ఆమె గర్భవతి అయిన. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం 22వ వచనంలో కనబడుతూ ఉంటది. వారు పుట్టక మునిపే వాళ్ళు గర్భంలోనే శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి. మరి మదర్కు డిస్కంఫర్ట్ ఉండి ఉండవచ్చు, గర్భంలో ఈ శిశువులు వారి యొక్క కదలికలు ఇబ్బందిగా ఉండి ఉండవచ్చు. ఆ ఇబ్బందులు ఇద్దరు శిశువులు ఇట్లా లోపలే పెనుగులాడుతూ గర్భంలో వారి కదలికలను ఏమే గమనిస్తూ తల్లి ఆమె చేసిన పని ఏమిటి అంటే ఆమె యెహోవాను అడుగా వెళ్ళెను అనేటువంటి మాట ఉన్నది. యెహోవాను అడుగటకు వెళ్ళెను. ఈ వాక్యాన్ని బట్టి అనేకులు అంటారు, ఎక్కడికి వెళ్ళాను అడగడానికి? మరి ఒక శాంక్చురీ, ఒక దేవాలయంకు వెళ్ళినా అంటే యెహోవా యందలి భక్తి విధానము, ఇంకా మరి ఆ ప్రత్యక్ష గుడారం కానీ తదుపరి దేవాలయం కానీ లేని దినాలు, బలిపీఠాలు ఆరు బయట కట్టుకొని దేవుని ఆరాధిస్తున్నటువంటి దినాలు అవి. మరి ఈమె ఎక్కడికి వెళ్ళి విచారించి, ఒక ప్రవక్త దగ్గరకు వెళ్ళినదా? ప్రవక్తను వేడుకొన్నదా? అయ్యా దేవునితో మాట్లాడి ఏ సంగతి నాకు చెప్పు, నాకు చాలా కష్టముగా ఉన్నది, నేను బ్రతుకునేలా ఈ దేవునితో మాట్లాడి నాకు చెప్పమని చెప్పినదా? లేక మరి ఆమె ప్రత్యక్షంగానే ప్రార్థన చేసుకున్నదా? కానీ వెళ్ళెను అనే మాట, ప్రభువు చెప్పుకొనడానికి వెళ్ళెను అనేటువంటి మాటను మనము చూసినప్పుడు యెహోవాను అడుగు వెళ్ళెను, వేర్ షీ వాజ్ ఎంక్వైరింగ్ గాడ్, మేబీ త్రూ ఎ ప్రాఫెట్ ఆర్ ఇన్ ఎ శాంక్చురీ. దేవాలయం ఒక మందిరములో ఆమె వెళ్ళి కూర్చుని ప్రార్థన చేస్తుందా, అడుగుతున్నదా? కానీ దేవుడు జవాబిచ్చాడు. మరలా అగైన్ హౌ హీ ఆన్సర్డ్, ఆయన డైరెక్ట్ వాయిసా, త్రూ ఎ ప్రాఫెట్, త్రూ ఎ డ్రీమ్, దర్శనంలోనా, ప్రవక్త ద్వారా? బట్ కమ్యూనికేటెడ్, గాడ్ కమ్యూనికేటెడ్ క్లియర్లీ. ఆయన విధానంలో దేవుడు ఈమెకు కమ్యూనికేట్ చేశాడు. కమ్యూనికేట్ చేసిన విషయాలు మనము 23వ వచనములో మనకు కనబడుచు అన్నది. ఏమిటి ఈ సమాచారం అంటే, నీ గర్భములో 2 జనములు ఉన్నారు, 2 జనపదములు ఉన్నారు. వారు 2 జనపదములు ప్రత్యేకంగా వస్తారు నీ గర్భములో నుండి. అయితే వీరిలో ఒకరు బలమైనటువంటి వారు, పోల్చుకుంటే రెండవ వ్యక్తి కొంచెం బలం తక్కువ. ఇది పోలికలో, ఇఫ్ వి కంపేర్ బోత్ ఆఫ్ దెమ్, ఒకరు బలమైనటువంటి వారు. ఇంకొక విచిత్రం ఏంటంటే, పెద్దవాడు చిన్నవానికి దాసుడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు. ఇది మరి యెహోవా సెలవిచ్చినటువంటి విషయము పొయిటికల్గా ఇక్కడ వ్రాయబడినది. మనం ఆ స్టాంజాస్ మనం చూసినట్లయితే పద్య రూపములో వ్రాయబడినాయి. అంటే రచయిత రాశాడు, రచయిత తెలియజేశాడు. 2 జనములు, ఇరువురు, పెద్దవాడు చిన్నవాడు, వాళ్ళిద్దరు పోరాడుతూ ఉన్నారు, ఒకరికొకరు విభిన్నంగా ఉన్నారు అనేటువంటిది దేవుని యొద్ద నుండి తెలియజేయబడినటువంటి ఒక సమాచారం.